పూర్వకాలంలో కాలినడక చేత ఎన్నో కిలోమీటర్లు నడుచుకుని పోయేవాళ్ళు. ఆ తర్వాత సైకిళ్ళు వచ్చాయి, ఆ తర్వాత స్కూటర్లు వచ్చాయి, ఆ తర్వాత ఆటోలు వచ్చాయి, ఆ తర్వాత బస్సెస్ వచ్చాయి, ఆ తర్వాత లారీస్ వచ్చాయి, ఆ తర్వాత ట్రైన్స్ వచ్చాయి, ఆ తర్వాత విమానాలు కూడా వచ్చాయి. అయితే జనరేషన్స్, అప్పుడున్న జనరేషన్స్ ఇప్పుడున్న జనరేషన్స్ చాలా తేడా ఉందండి. కానీ దేవుని వాక్యం మాత్రము అప్పుడు మొదటి నుంచి ఆయన దేవుడి వాక్యం మొదటి నుంచి ఇప్పుడు వరకు నిత్యము ఎల్లప్పుడూ శాశ్వత కాలము ఆయన ఒకటే రీతిగా ఉన్నాడండి దేవుడి వాక్యం. కాబట్టి మనుషుల్లో మార్పు అనేది ఉంది, జనరేషన్లో మార్పు ఉంది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్లో మార్పు అనేది ఉంది. కానీ దేవుని వాక్యంలో మాత్రము ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంది. ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి వాక్యంలో మార్పు అనేది ఉండనే ఉండదు.